రేపు వాడి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ కష్టం ఎదురైనా వాటిని ఎదుర్కోగలుగుతాడు. ఎలా భూమి? ప్రతి విషయాన్ని మంచి కోణంలోనే చూడగలుగుతావు. ఎన్ని బాధలున్నా ఎదుటి వాళ్ళ బాధ గురించి ఆలోచిస్తావు. నీ కష్టాన్ని మాత్రం ఏమీ కాదులే అన్నట్టుగా తేలిగ్గా చెప్తావు. చివరికి నీ కడుపులో బిడ్డకు కూడా అదే అలవాటు చేస్తున్నావు. తల్లిగా బిడ్డకి ఆకలైతే అన్నాన్నే కాదొదినా, కష్టాన్ని సుఖాన్ని కూడా పరిచయం చెయ్యాలి. అప్పుడే వాడు జీవితంలో దేనికి భయపడడు, అన్నిటికీ సిద్ధంగా ఉంటాడు. చూడు భూమి, నీకు లేదని కాదు, నువ్వు అడిగితే హరిప్రసాద్ గారు ఇవ్వరని కూడా కాదు. తల్లినైనా అక్కనైనా వదినైనా నేనే అన్నావుగా, అందుకే చెప్తున్నాను. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు. మిమ్మల్ని అడిగి ఎలా బాధపెట్టను వదినా. నీతో మాట్లాడానని తెలిస్తేనే ఇంట్లో అందరి దగ్గర మీరు మాటలు పడాల్సి వస్తుంది. నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించొద్దు. ఈ విషయంలో మాత్రం నేను రాఘవ మాధవ ఎవరు చెప్పినా వినను. చూడదినా, పగటిని గెలవాలని రాత్రి, రాత్రిని గెలవాలని పగలు కొన్ని యుగాలుగా పోటీ పడుతూనే ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి గెలుస్తూనే ఉన్నాయి. గెలిచిన కాసేపటికి ఓడిపోతూ ఉన్నాయి. మనిషి జీవితం కూడా అంతే వదినా. బాధలొచ్చాయని భయపడేలోపు సంతోషం వచ్చి సంబరపడేలా చేస్తాయి. ఇప్పుడు మన కుటుంబానికి కూడా కాస్త చీకటి కమ్ముకుందంతే. ఆ చీకటిని మింగేసే వెలుతురు ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి నువ్వేం దిగులు పడద్దు. నీకు ధైర్యం చెప్పాల్సిన సమయంలో నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావు. సర్లే, నువ్వు జాగ్రత్తగా ఉండవు. అలాగే వదినా. సిద్ధార్థ్, నా కోసం మీ అమ్మా నాన్ని కాదని ఇక్కడికొచ్చావు. ఈ మొండి గోడల మధ్య బ్రతకాల్సి వస్తుంది. కొంచెం మన పరిస్థితి బాగుపడే వరకు కనీసం నువ్వైనా మీ ఇంటికి వెళ్ళి కొద్ది రోజులు ఉండొచ్చు కదా. నన్ను వెళ్ళమంటున్నావు, మరి నువ్వు? నేనిక్కడ ఎలాగోలా సర్దుకుంటానులే. అలా నిన్ను వదిలేసి నేను వెళ్తాను ఎలా అనుకున్నావు? పుట్టిన దగ్గర నుండి నువ్వు గొప్పగా బ్రతికావు. ఏసీ గదుల్లో ఉన్నావు. అలాంటి నువ్వు ఇలా ఉండడం కష్టంగా ఉంటుంది కదా. నేను అడ్జస్ట్ చేసుకోగలుగుతాను. నేను ఇష్టపడ్డాను అంటే నీతో పాటు వచ్చే కష్టాలను కూడా ఇష్టపడ్డట్టే. నేనెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడైనా ఎక్కడైనా ఇద్దరం కలిసి ఉందాం. ఇంకోసారి ఎప్పుడూ నా స్వార్థం నన్ను చూసుకోమనొద్దు. ఇంత కష్టపడి నిన్ను పెళ్లి చేసుకుంది ఇలా వదిలేసి వెళ్ళడానికి కాదు. నేనెక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావు, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఇక్కడ భూమి అంటే ఎవరు? ఏమైంది సార్? ఒక పెళ్లి జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అరవింద్ అనే వ్యక్తికి ఏదో జబ్బుంది అది ఇది అని చెప్పి పెళ్లి ఆపేసిందంట. ఆ అవమానంతో ఈరోజు ఆ కుర్రాడు సూసైడ్ చేసుకున్నాడు. మా అబ్బాయి చావుకి భూమినే కారణం అంటూ వాళ్ళమ్మ కేసు పెట్టింది. అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాం. సార్, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? తను అలాంటిది కాదు. ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడానికి ఈ పెళ్లికి సంబంధం ఏముంది? మా చెల్లి తనకి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. దానికి భూమికి సంబంధం ఏముంది? ఆడపిల్ల కోసం ఇలా పోలీసులు రావటం బాగోదు. ఏదైనా ఉంటే మేమే స్టేషన్కి తీసుకొచ్చి మాట్లాడతాం. మీరు వెళ్ళండి సార్. లేదండి, అలా కుదరదు. రిటర్న్గా ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిందే. కానిస్టేబుల్స్, వెళ్ళి తీసుకురండి. అలాగే సార్. ఇక్కడ భూమి ఎవరు? నేనే మేడం. ఎస్ఐ గారు రమ్మంటున్నారు, రండి మేడం. ఎందుకు? ఎస్ఐ గారు చెప్తారు, రండి మేడం. ఎందుకని అడుగుతున్నాను కదా. అక్కడేం ప్రాబ్లం ఉండదు మేడం, రండి రండి మేడం. వదినా, అక్క